श्रीराम जय राम जय जय राम, श्रीराम जय राम जय जय राम, श्रीराम जय राम जय जय राम। మీరు కూడా శ్రీరామనామ స్మరణ ప్రతి ఇంట్లో చేయండి. శ్రీరామనామ స్మరణ నేను చెప్పిన ప్రతి నామం కూడా శ్వాసకు అనుసంధానంగా చేయండి. శ్రీరామనామ స్మరణ శ్వాస అనే దారానికి రామనామం అనే పూలను తొడగండి. అప్పుడు గాని శ్రీరామనామ స్మరణ మన అంతరంగాల్లోకి వెళ్తూ ఉంటుంది. గురువు చెప్పిన నామాన్ని మామూలుగా రోజు నేను చూస్తూ ఉంటాను. అందరు ఏం చేస్తూ ఉంటారంటే శ్రీరామ జయరామ జయ జయరామ చేస్తూ ఉంటారు. అదొక్కటి చేయండి. దాంట్లో మళ్ళీ జయ జయరామ జానకి రామ దిగంబర దిగంబర ఇవన్నీ ఉండొద్దు. ఒకటే నామాన్ని మనం ఎక్కువ సార్లు స్మరిస్తే అది సిద్ధిగా రూపాంతరం చెందుతుంది. కానీ మనం నామాలుగా చేస్తే మనకేది అందదు. ఏది కానీ ఒకటే నామాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలి. అది ఎప్పుడైతే మనం చేస్తామో అది అందరికీ చేరుతూ ఉంటుంది. లేకుంటే మాత్రం ఎప్పటికీ చేరదు. నేను నేర్చుకుంది అదే ఒకటే నామం. అది కష్టమైనా సరే, కన్నీళ్ళైనా సరే, బాధ అయినా సరే, సంతోషమైనా సరే, ఇంకేదైనా సరే, ఎంత కష్టం వచ్చినా రాముని మలిచే ప్రయత్నం మాత్రం చేయొద్దు. శ్రీరామనామాన్ని మనం ఎప్పుడైతే పట్టుకున్నామో ఎన్ని కష్టాలు వచ్చినా విడవకుండా, ఎన్ని బాధలు వచ్చినా మర్చిపోకుండా చేయాలి. అందుకని నేను చెప్పడం జరుగుతుంది. ఇది మీరు ఉపదేశం అనుకుంటారా, లేకుంటే ఆదేశం అనుకుంటారా, శాసనం అనుకుంటారా, ఇంకా మీరు ఏదని అనుకున్నా సరే, కానీ రామనామాన్ని మాత్రం చేయటం తప్పక చేయటం మాత్రం మరవమాకండి.